హాయ్ అండి అందరికీ, నేను మీ శాంతిని. ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీ అండి. రోజు చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ పులావ్, చికెన్ పుల్స్, చికెన్ ఫ్రై ఏం తింటాం చెప్పండి. అందుకే ఈరోజు కొంచెం వెరైటీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశానండి. నేను ప్రయోగాలు చేస్తూ ఉంటానన్నమాట. ఆ ప్రయోగంలో ఇది ఒక ప్రయోగమే అనమాట. అంటే ఫస్ట్ టైమే చేస్తున్నాను, కానీ చాలా బాగా కుదిరిందండి. నేను వీడియో డౌట్గానే తీశాను. ఫస్ట్ టైం కదా, ఏం బాగా వస్తుంది, వీడియో వద్దులే అనుకున్నాను. కానీ మంచిగా వస్తేనే వీడియో తీసి పెడదాంలే అనేసి వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇంకా చికెన్ అయితే బాగా కడిగేసుకొని మంచిగా ఉప్పు కారం చికెన్కి బాగా పట్టించేయండి. చికెన్ పట్టించేటప్పుడే చికెన్కి ఘాట్లు కూడా పెట్టుకొని, మనం పెద్ద పెద్ద ముక్కలే తీసుకుంటాం కాబట్టి దానికి ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం లోపలికి పోయి చికెన్ పీస్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఉప్పు కారం, అల్లం పేస్టు, అలాగే నిమ్మకాయ జ్యూసు, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పెరుగు కూడా వేసేసుకొని మంచిగా బాగా కలిపి మూత పెట్టి మ్యాగ్నేషన్ చేసి పెట్టేసుకోండి. అప్పుడు మంచిగా ఒక గంట సేపు మ్యాగ్నేట్ అయినా మనకి చికెన్ చాలా బాగా కుదురుతుంది అనమాట. మీకు ఇలా చికెన్ని మ్యాగ్నేషన్ చేసి పక్కన పెట్టుకొని ఒక పెద్ద బిర్యానీ తీసుకొని ఒక గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర, అలాగే గుప్పెడంత ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇలాగంతా కొంచెం తీసేసుకొని, ఇంకా మనం బిర్యానీలో వేసుకుంటాం కదండి స్పైసెస్, ఓల్ స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని దానిలోనే పెరుగు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని వేడి నీళ్ళు వేసుకోవాలండి. చల్ల నీళ్ళు వేసుకోకూడదు. వేడి నీళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా కలిపేసుకొని దానిలోనే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసి, సాల్ట్ కడిగేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకొని, ఇంక దానిలోనే ఒక 2 స్పూన్ల దాకా అల్లం పేస్ట్ కూడా వేసేసుకోండి. ఇది ముందే వేయాలి, నేను మిస్ అయిపోయాను, అందుకే ఇప్పుడు వేసాను అనమాట. అల్లం పేస్ట్ వేసేసి లాస్ట్లో పచ్చిమిర్చి చీలికలు వేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇది కూడా ఒక అర్ధగంట బాగా నానిన తర్వాత ఇలాగైతే వచ్చేసింది. స్టవ్ పైన బాండలు పెట్టుకొని నూనె వేడైన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా ఫ్రై అయిపోతే మనకి ఫ్రై పీసెస్ అయితే రెడీ అయిపోతాయండి. నేను ఇలా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న పీసులన్నీ ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మనం ఈ పీసులు తినేటప్పుడు కాస్త క్రిస్పీగా, లోపలంతా జ్యూసీగా చాలా బాగా అనిపించింది. మా ఇంట్లో వాళ్ళందరికీ ఏం నచ్చుతుందిలే అనుకున్నా, కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. చూడండి, ఈ విధంగా పీసులన్నీ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంకా అన్నం కోసం ఎసురు పెట్టుకొని బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీలో వేసే స్పైసెస్ అన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర వేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దానిలో 1 స్పూన్ దాకా అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. ఇంక ఎసురు అంతా బాగా మరగాలన్నమాట. చూడండి, ఎసురంతా బాగా మరగడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ పీసులన్నీ ఒక సైడ్ పెట్టుకొని పొయ్యి మీద ఫ్రై చేసేసుకున్నాను. ఎసురు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ వేసేసుకొని దీనిలోనే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదండి. ఇంకొకసారి బాగా కలిపేసుకొని అన్నం అంతా బాగా ఉడికిపోకూడదు అనమాట, కొంచెం ఉడకాలి. అందులోపల చికెన్ అంతా ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ కూడా గ్రేవీలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి గ్రేవీని అయితే ఒక హాఫ్ దాకా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. మనకి ఒక సైడ్ అయితే అన్నం ఉడుకుతూ ఉందండి, గ్రేవీని కూడా ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇదైతే లాస్ట్ పార్ట్కి అనమాట. ఈ గ్రేవీని ఇలాగే వదిలేసి అన్నం అయితే ఒక 90% దాకా ఉడికేసిందండి. ఇంక ఈ అన్నాన్ని అయితే ఫస్ట్ వేసేసుకున్నాము అదే గ్రేవీలో. మనం ఎక్కువ ఉడికిపోకూడదు, అన్నం ఒక 70%, 90% దాకా ఉడికితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత అన్నం అంతా వేసేసుకొని ఇంకా లేయర్స్గా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసులు కూడా వేసేసుకోవాలన్నమాట. అడొకటి పెట్టేసుకొని మళ్ళీ దానిపైన మళ్ళీ అన్నం పెట్టుకోవాలి. చూడండి, దానిపైన మళ్ళీ అన్నం పెట్టుకొని సేమ్ అదే ప్రాసెస్ అనమాట. కొంత దాకా అన్నం వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసులు, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడైతే మనం గ్రేవీ కూడా వేసుకోవాలండి. ఇది మిడిల్ పార్ట్ కాబట్టి ఇంకా దీంట్లో అయితే కొంచెం గ్రేవీ మధ్యలో అక్కడ వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మళ్ళీ దీనిపైన ఇంకొక లేయర్గా ఇంకొక అన్నం అయితే వేసేసుకుందాం.
అన్నం వేసుకొని ఇంక దానిపైన మళ్ళీ గ్రేవీ, పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా మిగిలిన చికెన్ పీసులు అన్నీ వేసేసుకొని ఇంకా మనం మిగిలిన గ్రేవీ అంతా కూడా వేసేసుకొని కాస్త నెయ్యి అయితే పైన అక్కడక్కడ వేసేసుకొని మనం అన్నంలో ఉడికింటుంది కదండి వాటర్, అది ఒక గ్లాస్ దాకా వాటర్ కూడా తీసుకొని మధ్యలో అక్కడక్కడ వేసేసుకొని ఇంకా మనం దమ్ చేసేసుకోవడమే. జస్ట్ ఒక 30 minutes చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి రైసు కొంచెం కుక్ అయిపోయింది, పీసెస్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఆ గ్రేవీ పచ్చివాసన లేకుండా 30 minutes దమ్ చేసేసుకుంటే చూడండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.